ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని వాక్యమును వినుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమెన్. హల్లెలూయా. ఫిలిప్పీలో ఉన్న సంఘ పరిచారకులకు, పరిశుద్ధులకు, అధ్యక్షులకు శుభమని చెప్పి వ్రాసిన పత్రిక. పౌలు గారు, తిమోతి గారు ఈ పత్రికను రాసి ఉన్నారు. పౌలు గారు వాక్యము ద్వారా మనకు ఈ విధముగా తెలియజేయుచున్నారు. మనము క్రీస్తు యేసు నందున్న వారము గనుక, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారము గనుక, మనకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు ఎదురైనా దేనిని గూర్చి దిగులు పడకూడదు, చింతపడకూడదు, కృంగిపోకూడదు. కానీ ప్రతి విషయములో, ప్రతి సందర్భంలో దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన విన్నపములు ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేయాలి. మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. మన యొక్క హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు మన యొక్క ప్రతి సమస్య దేవునికి తెలుసు. మనము ఎప్పుడైతే దేవునికి మన విజ్ఞాపనలు ప్రార్థన ద్వారా తెలియజేస్తామో దేవుడు తప్పకుండా జవాబు ఇస్తారు. మనము దేవునికి విజ్ఞాపన చేసిన మనవులు ఆయనకు ఇష్టానుసారంగా ఉన్నప్పుడు తగిన సమయంలో ఆయన మన పట్ల ఆశ్చర్య కార్యములు, అద్భుతములు జరిగించగలరు. మనము చేసే ప్రతి ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, మన సమస్యలు, విజ్ఞాపనలు మనుషులకు చెప్పుకొనటము వలన మనకు ఏమీ ప్రయోజనము ఉండదు. పైగా మనలను హేళన చేస్తారు, తేలికగా మాట్లాడతారు, అవమానపరుస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు విశ్వాసము గల వారము గనుక ప్రతి సమస్యను దేవునికి ప్రార్థన ద్వారా తెలియజేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక మిమ్మలను అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది మీ యొక్క వాక్యము తట్టు తిరిగి మిమ్మలను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. వివాహములు కాని బిడ్డలకు వివాహం జరుగులాగున మీ కృప ఉంచండి. వారు కోరుకున్న సంబంధాలు దొరికి ఘనంగా వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. నూతనంగా ప్రారంభించిన పనులన్నీ ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లికేషన్ ఇచ్చిన బిడ్డలకు వారు కోరుకున్న ప్రాంతాలలో ట్రాన్స్ఫర్స్ అవులాగున మీ కృప ఉంచండి. ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యంగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా ప్రతి విషయంలో చింతించకుండా ప్రార్థన ద్వారా మన విజ్ఞాపనను దేవునికి తెలియజేయాలి అని పౌలు గారు తెలియజేసిన విధముగా మాకున్న ప్రతి సమస్యను దేవునికి ప్రార్థన ద్వారా తెలియజేసే కృప దయచేయండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులను దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో మీ యొక్క సేవ చేసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా దయచేయండి.
ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.